హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విభాస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. సో ఈరోజు మన కిచెన్లో టొమాటో పచ్చడిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఎండతో పని లేకుండా మనం కూరకి తాలింపు పెట్టినంత ఈజీగా క్విక్గా మనం ఈ పచ్చడి చేసుకోవచ్చు. ఇది వేడివేడి రైస్లోకి కానీ టిఫిన్స్లో కానీ ఇడ్లీ దోశ దేంట్లోకైనా కూడా సూపర్గా కాంబినేషన్ అండి. సో ఒకసారి మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం నేను ఒక హాఫ్ కేజీ టొమాటోస్ని తీసుకున్నాను. బాగా ఎర్రగా ఉన్నవి అలాగే గట్టిగా ఉన్నవి హాఫ్ కేజీ టొమాటోస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఎక్కడ కూడా తడి అనేది లేకుండా తుడిచి తీసుకోవాలి. ఇప్పుడు వీటికి పైన ఉన్న మనం తొక్క తీసేసి ఇలా సన్నగా లేదా మీడియం సైజ్గా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఇవన్నీ టొమాటోస్ కూడా నేను మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఇందులోనే ఒక 2 టీ స్పూన్స్ అంత కారం అలాగే 2 టీ స్పూన్స్ అంత ఉప్పు ఇవన్నీ వేసుకొని మనం మిక్సీకి వేసుకోవాలి. మరి ఫైన్ పేస్ట్ లాగా కాకుండా ఇలా కొంచెం కచ్చాపచ్చాగా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్స్ అంత ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఒక 2 to 3 టీ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసినట్టయితే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఆయిల్ వేడి అయిన తర్వాత ఇందులోనే ఆవాలు, శనగపప్పు, మినపప్పు అలాగే కొద్దిగా క్రష్ చేసిన వెల్లుల్లి వేసి 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ మనకి పైన ఆయిల్ అనేది రిలీజ్ అయింది. ఇలా ఆయిల్ అనేది బయటికి వచ్చిన తర్వాత మనం ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పొడిని వేసుకొని అంతా కలుపుకుంటూ ఇప్పుడు మూత పెట్టకుండా మనం మీడియం ఫ్లేమ్లోనే 5 నుంచి 10 నిమిషాల పాటు కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోని వాటర్ తేమ అంతా కూడా పోయి మనకి పచ్చడి కొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అప్పుడే మనకి పచ్చడి అనేది కొంచెం గట్టిగా అయింది. సో ఇలా కొంచెం గట్టిగా అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది బయటనే ఉంచితే మీరు 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే మనకి నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. సో ఈ పచ్చడిని రైస్, చపాతీ, దోస, టిఫిన్స్ దేంట్లోకైనా కూడా సర్వ్ చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్